హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను డండన్ అండ్ మాంగాని కంటిన్యూ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో కొన్ని కొత్త ఏలియన్స్ వస్తాయి అండ్ అవి మన మోమో, కురన్, ఎయిరా అండ్ జీజీ వాళ్ళ మీద అటాక్ చేస్తాయి. అండ్ ఏలియన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. దాంతో మనోళ్ళు ఈ ఏలియన్స్ ని డిఫీట్ చేయలేకపోతారు అండ్ ఉల్టా మనోళ్ళే ఇంజూర్ అయిపోతారు. బట్ మన ఎయిరా అండ్ జీజీ ఎస్కేప్ అయిపోతారు అండ్ మన మోమో వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. బట్ మన ఒకరంగాడు ఎస్కేప్ అవ్వలేకపోతాడు అండ్ వాడు చాలా ఇంజూర్ అయిపోతాడు అండ్ వాడు అన్కాన్షియస్ అయిపోతాడు. సో దాంతో ఆ ఏలియన్స్ మన ఒకరంగాడి గోల్డెన్ బాల్ ని తీసుకుంటారు అండ్ వాళ్ళు ఒకరంగాని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అప్పుడే మన క్రాబ్ గడ్ వచ్చి ఒకరంగాని సేవ్ చేస్తాడు అండ్ వేరే సైడ్ మోమో పైన కూడా అయిపోతూ ఉంటది. బట్ అప్పుడే ఒక సర్ఫో గడ్ వస్తాడు అండ్ వీడి పేరు రోకరో అనమాట. అండ్ వీడు మన మోమోని సేవ్ చేస్తాడు. అందులో మోమో ఆ ఏలియన్ ని డిఫీట్ చేస్తుంది. అండ్ గైస్ మోమో మీద అటాక్ చేసిన ఏలియన్స్ తనతో చెప్తాయి వామోలో వాళ్ళ స్పై అని అండ్ తన వల్లనే మేము ఇక్కడికి రాగలిగినాము అని వాళ్ళు చెప్తారు. దాంతో మోమో చాలా షాక్ అయిపోద్ది అండ్ తను నమ్మలేకపోద్ది. ఆ తర్వాత మోమో తన ఇంటికి వచ్చేస్తుంది అండ్ తను చాలా షాక్ అయిపోద్ది ఎందుకంటే తన ఫ్రెండ్స్ అందరు కూడా ఇంజూర్ అయ్యి ఉన్నారు కాబట్టి. అండ్ క్రాబ్ గాడు వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. దాంతో వాళ్ళు పడుకొని ఉంటారు. అండ్ గైస్ క్రాబ్ గాడు ఒక ఏలియన్ కూడా పట్టుకొస్తాడు అండ్ ఈ ఏలియన్ ని మన ఒకరంగానే డిఫీట్ చేశారంట. అండ్ క్రాబ్ గాడు ఏలియన్ దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అనుకుంటాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఏలియన్ పోతుంది. అండ్ గైస్ ఈ ఏలియన్ కి ఒక సూట్ ఉంటుంది అండ్ ఆ సూట్ వల్లనే ఈ ఏలియన్స్ ఎర్త్ మీద సర్వైవ్ అవ్వగలుగుతున్నాయంట. సో దీంతో మన మోమో ఆ సూట్ ని సెర్చ్ చేస్తే అండ్ దాంట్లో తనకి ఒక స్టోన్ దొరుకుతుంది. అండ్ గైస్ మీకు గుర్తుంటే ఇట్లాంటి సేమ్ స్టోనే వామోల దగ్గర కూడా ఉంటది కదా. సో దీంతో మోమోకి కన్ఫర్మ్ అయిపోద్ది వామోలో నిజంగానే ఒక స్పై అని. అండ్ తర్వాత మోమో ఒకరంగాడి దగ్గరికి పోతుంది. బట్ గైస్ ఒకరంగాడు చాలా టఫ్ కండిషన్ లో ఉంటాడు బికాస్ వాడికి ఎక్కువ ఇంజరీస్ అయినాయి కాబట్టి. అండ్ వాడి లెంగ్స్ లో బ్లడ్ అండ్ ఫీలింగ్ నిండిపోయినాయంట. సో దాంతో వాడికి ఊపిరి ఆడట్లేదు. సో అందుకే క్రాబ్ గాడు ఒకరంగాడికి ఒక ఆక్సిజన్ పైపు అటాచ్ చేస్తాడు. అండ్ గైస్ ఒకరంగాడి గుండె కూడా సరిగ్గా పనిచేయట్లేదంట. సో దాంతో క్రాబ్ గాడు ఏమో మెకానిక్స్ యూజ్ చేస్తాడు ఒకరంగాడి గుండె సరిగ్గా పనిచేయడానికి. మళ్ళీ అంటే చూసారు గైస్ ఒకరంగాడు ఎంత టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నాడని. అండ్ ఇదంతా చూసి మోమోకి చాలా కోపం వస్తుంది వామోల మీద బికాస్ తన వల్లనే ఒకరంగాడు ఇట్లా ఏంటని. అండ్ మోమో వామోలని తన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తుంది అని అంటది మా దగ్గరికి ఇంకోసారి రావద్దని. సో దాంతో వామోల వెళ్ళిపోద్ది ఇక. అండ్ గ్యాస్ తర్వాత మోమో రోకరోకాన్ని అడుగుతుంది ఆ ఏలియన్స్ ఎక్కడ ఉంటారో నీకు తెలుసా అని. అండ్ అఫ్కోర్స్ రోకరోకాడికి తెలుసు వాళ్ళు ఏడుంటారని. వాళ్ళు ఏడుంటారు నియర్ బై కోఫిన్ లో ఎందుకంటే అక్కడే ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఉంటది కాబట్టి. అండ్ గ్యాస్ తర్వాత ఎయిరా అండ్ జీజీ లెగిసిపోతారు వాళ్ళ ఇంజరీస్ కొంచెం హీల్ అయిపోయినాయి కాబట్టి. అండ్ ఇప్పుడు వీళ్ళు తిరిగి అటాక్ చేయమని అనుకుంటారు. అండ్ అప్పుడే జీజీ గాడు మోమోని అడుగుతాడు మీ గ్రానీ ఎక్కడ అని. ఎందుకంటే తను ఉంటే ఇంకా చాలా ఈజీగా డిఫీట్ చేయొచ్చు కదా ఏలియన్స్ ని. బట్ గైస్ గ్రానీ హొకడేకి వెళ్ళిందంట. అంతంతో పాటు టర్బో కూడా పోయింది. అండ్ గ్రానీ దగ్గర ఫోన్ కూడా లేదు తనకి ఫోన్ చేసి పిలవడానికి. అండ్ అప్పుడే ఎయిరా మోమోని అడుగుతుంది వామోల ఎక్కడని. దాంతో మోమో ఎయిరా జీజీకి చెప్పేస్తుంది వామోల మంచిది కాదు తన ఒక స్పై అండ్ తన వల్లనే మనం ఈ సిచ్యువేషన్ లో ఉన్నాము అందుకే నేను తనని పంపించేసినని చెప్తుంది. సో దీంతో జీజీ గాడు మోమోతో ఆర్గేస్తాడు లైక్ నువ్వు ఐలెన్స్ ఏం చెప్తుంది నమ్మేస్తావా, వామోల మీద నీకు నమ్మకం లేదా అండ్ వామోల చెప్పింది నువ్వు విన్నావా అని ఇట్లా ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు మోమోతో. సో అట్లా మోమోకి చాలా కోపం వస్తుంది. అండ్ ఇంకేముంది వీళ్ళిద్దరు ఇంకా కంటిన్యూస్ గా ఆర్గ్యూ చేసుకుంటుంటారు. అండ్ వీళ్ళిద్దరి లొల్లి వల్ల ఒకరంగా లేచిపోతాడు. అండ్ వాడి ఆక్సిజన్ పైప్ తీసి మరీ అడుగుతాడు మీ ముగ్గురు ఓకే కదా, మీ ముగ్గురులో ఎవరికి ఏమి కాలేదు కదా అని అడుగుతాడు. అండ్ దాంతో వీళ్ళు ముగ్గురు అంటారు వీఆర్ ఓకే అని. అంత ఒకరంగాడు మళ్ళీ అన్కాన్షియస్ అయిపోతాడు. సో దాంతో క్రాబ్ గాడు మళ్ళీ పైప్ పెట్టేస్తాడు. అండ్ వీళ్ళిద్దరితో అంటాడు ఈ పైప్ ని తీస్తే ఒకరంగాడికి ఊపిరాడదు. బట్ అయినా సరే వాడు పైప్ తీసాడు మీ ఇద్దరు ఫైట్ చేసుకోకూడదని. సో అందుకే మోమో అండ్ జీజీ మీ ఇద్దరు ఇంకా ఫైట్ చేసుకోకండి అండ్ ఆర్గ్యూ చేసుకోకండి అని క్రాబ్ గాడు అంటాడు. అండ్ గ్యాస్ తర్వాత మోమో మన వాళ్ళని రోకరోకడి దగ్గరికి పట్టుకోబోతుంది. అండ్ అఫ్కోర్స్ మనలో చాలా షాక్ అయిపోతారు ఒక సర్పని చూసి. అండ్ ఎయిరా అయితే అంటది ఈ సర్ప మాటలో నమ్మొద్దని. బట్ మోమో అంటది మనం వీడిని జస్ట్ వాడుకుంటున్నాము ఐలెన్స్ ని రిపీట్ చేయడానికి అంతే అని అంటది. అండ్ తర్వాత రోకరోగాడు మన వాళ్ళకి చెప్తారు అసలు ఐలెన్స్ ఎర్త్ మీదకి ఎందుకు వచ్చాయని. సో యాక్చువల్గా అయితే అవి ఎర్త్ ని ఇన్వైట్ చేయడానికి వచ్చాయి అండ్ జస్ట్ కొన్ని ఏలియన్స్ మాత్రమే ఎర్త్ మీదకి వచ్చాయి. అండ్ వాళ్ళ మిగతా మెయిన్ ఫోర్స్ ఇంకా స్పేస్ లోనే ఉన్నాయంట. అండ్ ఆ మెయిన్ ఫోర్స్ ని ఎర్త్ మీదకి రప్పాలంటే వాళ్ళకి చాలా ఎనర్జీ కావాలి. అండ్ అందుకే వాళ్ళు సర్ఫస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ని దొబ్బేసినారు తెలుసుకోవడానికి అంతకనం ఎనర్జీ వాళ్ళకి ఎక్కడి నుంచి దొరుకుతుందని. అండ్ అంతకనం ఎనర్జీ ఎవరి దగ్గర ఉంది మన ఒకరన్, మోమో, ఎయిరా అండ్ జీజీ వాళ్ళ దగ్గర ఉంది. సో అందుకే వాళ్ళు మన వాళ్ళ మీద అటాక్ చేసినారు మన వాళ్ళని పట్టుకోవడానికి. బట్ అఫ్కోర్స్ మన వాళ్ళకి దొరకలేదు. బట్ మన ఒకరంగానే గోల్డెన్ బాల్ దొరికేసింది కదా. అండ్ ఆ గోల్డెన్ బాల్ యొక్క ఎనర్జీ చాలా అంటే వాళ్ళకి వాళ్ళ మెయిన్ ఫోర్స్ ని ఎర్త్ మీదకి రప్పడానికి. బట్ అలా చేయడానికి వాళ్ళకి 5 days పడుతుందంట. అండ్ ఈ 5 days లో మనలు ఎలాగైనా వాళ్ళని డిఫీట్ చేయాలి అండ్ వాళ్ళని ఆపాలి. బట్ గైస్ మీరు వీడియోని ఇక్కడి వరకు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చిందనే అర్థం కదా. సో అందుకే ఈ వీడియోకి ఇచ్చి డైరెక్ట్ ఫినిష్ చేయండి 1K likes ప్లస్ 100 comments కన్ఫర్మ్ ఫినిష్ చేయండి గైస్ మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దాంట్లో కూడా 1K రీచ్ చేయండి. 1Kకి ఆల్మోస్ట్ వచ్చేసిన దాంట్లో కూడా, సో అందుకే దాంట్లో 1K రీచ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. బట్ మనోళ్ళు వాళ్ళని డిఫీట్ చేయగలరంటారా? ఒకసారి ఫైట్ చేసినందుకే మనోళ్ళకి దూది జరిపోయింది కదా. అంటే మనోళ్ళు ఇప్పుడు కొంచెం వీక్ ఉన్నారు, అంటే వాళ్ళకి ఇప్పుడు కొంచెం ట్రైనింగ్ కావాలి అండ్ ఒక మంచి ప్లాన్ కావాలి ఆ ఏలియన్స్ ని డిఫీట్ చేయడానికి. బట్ గైస్ ఫస్ట్ మనోళ్ళు ఈ లొకేషన్ ని చేంజ్ చేయాలి, ఎందుకంటే ఆ ఏలియన్స్ కి మోమో వల్ల ఇంటి లొకేషన్ తెలుసు కదా, అండ్ అవి మళ్ళీ వచ్చి అటాక్ చేయొచ్చు కదా వీళ్ళ ముగ్గురిని కూడా పట్టుకోవడానికి. అండ్ గైస్ ఒకవేళ వీళ్ళ ముగ్గురిని కూడా పట్టేసుకున్నారు అనుకోండి ఏలియన్స్, అప్పుడు వీళ్ళ ఎనర్జీని యూజ్ చేసుకుని ఆ ఏలియన్స్ ఒక్క రోజులోనే వాళ్ళ మెయిన్ ఫోర్స్ ని ఎత్తు మీదకి రప్పేయగలవంట. సో అందుకే మనోళ్ళు ఫస్ట్ వాళ్ళ లొకేషన్ ని చేంజ్ చేయాలి. సో దీంతో రొకోడో గాడు అంటాడు, నాకు ఒక బేస్ ఉంది అండ్ ఆ బేస్ ని నేను చాలా రోజుల నుంచి యూజ్ చేయలేదు, బట్ అక్కడ మనం సేఫ్ గా ఉంటామని రొకోడో గాడు అంటాడు. దీంతో మనోళ్ళు ఆ బేస్ కి పోదామని అనుకుంటారు. బట్ గైస్ వీళ్ళు ఒకరంగాన్ని వదిలేసి పోలేరు కదా, వాడిని కూడా చూసుకోవాలి కదా. సో దాంతో మనోళ్ళు ఆ హౌస్ ని కూడా పట్టుకోపోదామని అనుకుంటారు బేస్ కి. ఎట్లనో మీకు తెలుసు కదా గైస్, యాక్చువల్ గా అయితే ఈ ఇంటిని క్లియర్ తో చేశారు కదా, అండ్ ఇప్పుడు ఈ ఇంటిని మనం ఎట్లయితే ఇమాజిన్ చేసుకుంటామో ఆ షేప్ లోకి ఈ ఇల్లు వచ్చేస్తుంది. సో దాంతో మనోళ్ళు డిఫరెంట్ థింగ్స్ ట్రై చేస్తారు, బట్ అక్కడ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వదు. బట్ మన క్రాబ్ గాడు ఆ ఇంటికి వీల్స్ వచ్చేలాగా ఇమాజిన్ చేసుకుంటాడు, అట్లా వీల్స్ వచ్చేసాయి ఇంటికి. అండ్ అట్లా వీళ్ళందరూ ఇంటితో పాటు బేస్ దగ్గరికి వచ్చేసారు. అండ్ గైస్ ఈ బేస్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది, అండ్ ఇక్కడ రేడియో వేవ్స్ జామ్ అయిపోతాయంట, అందుకే ఈ లొకేషన్ ని ఎవరో కనిపెట్టలేరు. అండ్ గైస్ ఈ బేస్ లో ఫుడ్, వాటర్ అండ్ మిగతా సప్లైస్ అన్ని కూడా ఉన్నాయంట, అండ్ అవి 1 వీక్ వరకు సరిపోతాయంట. సో దాంతో మనలు పోదామని అనుకుంటారు బేస్ లోకి. బట్ గైస్ ఎయిరాకి ఇంకా నమ్మకం రాదు రొకోడో మీద, తను ఇదంతా ట్రాప్ అని అనుకుంటుంది. సో దాంతో మోమో అంటది, అయితే జీజీ అండ్ ఎయిరా మీ ఇద్దరు బయట నుండి నేను అండ్ క్రాబ్ గాడు లోపలికి పోతామని అంటారు. సో అట్లా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. అండ్ ఈ బేస్ చాలా పెద్దగా ఉంటుంది. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి ఆ ఐలియన్ వచ్చేస్తుంది. మోమో లాస్ట్ వీడియో ఎండింగ్ లో డిఫీట్ చేసింది కదా, ఆ ఐలియన్ వచ్చేస్తుంది. దాంతో మోమో చాలా షాక్ అయిపోద్ది. అతను అనుకుంటది రొకోడో గాడు తనని బిట్రే చేసిందని, బట్ కాదు, ఈ ఏలియన్ ఒక హోలోగ్రామ్ అనమాట. అండ్ ఈ షెల్స్ ఉన్నాయి కదా, ఇవే హోలోగ్రామ్ ని ప్రొజెక్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ షెల్స్ ఎన్ని ఇమేజెస్ ని స్కాన్ చేసినాయి అనమాట ఫ్రమ్ మోమో ఐస్, అండ్ అట్లా అవి ఐలియన్ ఒక ఇమేజ్ ని ప్రొజెక్ట్ చేసినాయి. అండ్ ఇట్లా రొకోడో గాడు మన వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దామని అనుకుంటున్నాడు. సో అట్లా ఆ షెల్స్ ఎయిరా, జీజీ అండ్ ఒకరంగడి ఐస్ ని కూడా స్కాన్ చేస్తాయి. అండ్ అట్లా అవి అన్ని ఏలియన్స్ యొక్క ఇమేజెస్ ని ప్రొజెక్ట్ చేస్తాయి. అంతా ఇంకేముంది, ట్రైనింగ్ ఇంకా స్టార్ట్ అయిపోద్ది. అండ్ మనోళ్ళు ఐలియన్స్ తో ఫైట్ చేస్తారు, బట్ మనోళ్ళు ఓడిపోతారు. ఎందుకంటే గైస్ మోమో తన డ్రైవింగ్ అటాక్ సరిగ్గా చేయలేకపోతుంది. అండ్ ఒకవేళ డ్రైవింగ్ అటాక్ చేసినా సరే ఆ అటాక్ అంత పవర్ఫుల్ గా ఉండదు. అండ్ జీజీ గడి అటాక్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది, వాడి అటాక్ కూడా అంత పవర్ఫుల్ గా ఉండదు. అండ్ క్రాబ్ గడి పంచెస్ అయితే ఆ ఐలియన్స్ మీద ల్యాండ్ అవ్వవు, బికాస్ అవి చాలా దూరం నుంచి ఫైట్ చేసాయి కాబట్టి. అంటే చూసారు గైస్ మనోళ్ళు చాలా ఇంప్రూవ్ అవ్వాలి ఐలియన్స్ ని డిఫీట్ చేయాలంటే. అండ్ అట్లా రాత్రి అయిపోద్ది. అండ్ క్రాబ్ గాడు వాడి ఇంటికి వెళ్ళిపోతాడు, వాడి కొడుకుని చూసుకోవాలి కాబట్టి. అంతా మనోళ్ళు పడుకుని పోతారు. బట్ గైస్ మోమోని రేకో కష్టమా పడుకునేది కదా, సో దాంతో మోమో వేరే దగ్గరికి వచ్చి పడుకోవడానికి ట్రై చేస్తుంది. ఎయిరా అండ్ జీజీ తన వల్ల డిస్టర్బ్ అవ్వదు కాబట్టి. బట్ అప్పుడే జీజీ గాడు మోమో దగ్గరికి వస్తాడు, అండ్ వాడు మోమో ఇయర్స్ ని కవర్ చేస్తాడు వాడి హ్యాండ్స్ తో. సో దాంతో మోమోకి రేకో కష్టమా వాయిస్ వినిపిదేవు. సో దాంతో మోమో వాడిని అడుగుతుంది, నువ్వు ఇట్లా చేసినావని. దాంతో జీజీ గాడు అంటాడు, నేను నా ఎనర్జీని నా హ్యాండ్స్ లో గ్యాదర్ చేశాను, అట్లా నేను నీ ఇయర్స్ ని సప్రెస్ చేసినాను, అట్లా నీకు సౌండ్ వినిపించలేదు రేకో కష్టమది అని అంటాడు. అండ్ అట్లా వాళ్ళిద్దరు పడుకుని పోతారు. అనంత మార్నింగ్ అవుతుంది. అండ్ గైస్ ఒకరంగడు సోలు బయటికి వచ్చేస్తుంది వాడి బాడీ నుంచి. దాంతో ఒకరంగడు చాలా షాక్ అయిపోతాడు అండ్ చాలా భయపడిపోతాడు. అని వాడు అనుకుంటాడు నేను పోయినా అని. అనంత ఒకరంగడు మోమో కోసం వెతుకుతూ ఉంటాడు, తను హెల్ప్ చేస్తుందని. బట్ మోమోని చూసి ఒకరంగడు చాలా షాక్ అయిపోతాడు, ఎందుకంటే మోమో జీజీ గాడుతుంది కాబట్టి. అండ్ గైస్ ఈ వీడియోని ఇక్కడ ముగించేద్దాము. మీకు వీడియో నచ్చింటే కంఫర్మ్గా ఈ వీడియోకి ఇచ్చిన డైరెక్ట్ ఫినిష్ చేసేయండి, మర్చిపోకండి. అండ్ దానికి కొత్తగా ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి, కంఫర్మ్గా చేసుకోండి గైస్, మర్చిపోకండి. అండ్ ఆల్రెడీ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకొరైనా గేమింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దాంట్లో కూడా 1K రీచ్ చేయండి. 1Kకి ఆల్మోస్ట్ వచ్చేసిన దాంట్లో కూడా, సో అందుకే దాంట్లో 1K రీచ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో కూడా మన అకౌంట్ ఫాలో అవ్వండి గైస్, దాని కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ కంఫర్మ్గా టార్గెట్ ని ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. కంఫర్మ్గా టార్గెట్ ని ఫినిష్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కూడా గైస్.